రైతన్నలకు నూతన వ్యవసాయ సాంకేతికతలు, మెరుగైన విత్తనాలు, సమర్థవంతమైన యాజమాన్య పద్ధతులు అందించడమే కిసాన్ మేళా ముఖ్య ఉద్దేశమని పశు వైద్య విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ జేవి రమణ, రాస్ కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త శ్రీనివాసులు అన్నారు. రేణిగుంట మండలంలోని కరకంబాడి పంచాయతీ రాస్ కృషి విజ్ఞాన కేంద్రంలో ఆత్మ వ్యవసాయ సాంకేతిక సంస్థ ఆధ్వర్యంలో కిసాన్ మేళా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్తూరు ఉమ్మడి జిల్లా 450కి పైగా రైతులు, వ్యవసాయ విద్యార్థులు, వ్యవసాయ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, పశు వైద్య విశ్వవిద్యాలయం, కిసాన్ నుంచి శాస్త్రవేత్తలు, జిల్లా వ్యవసాయ శాఖ సంబంధించిన అధికారులు కార్యక్రమంలో పాల్గొని రైతులకు నూతన యాజమాన్య పద్ధతులను, రవికాలంలో సాగు చేసే పంటలలో కొత్త రకం విధానాలు, నూతన యాజమాన్యం పద్ధతులపై అవగాహన కల్పించారు. రైతులకి నూతన యాజమాన్య పద్ధతులు అంటే రబీ కాలంలో సాగు చేసేటువంటి పంటల్లో కొత్త రకాలు, నూతన యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి పథకాలు, రైతులకి లబ్ధి చేకూర్చేటువంటి పథకాల గురించి కూడా వివరించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ రకరకాల ప్రదర్శన క్షేత్రాలు, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, కృషి విజ్ఞాన కేంద్రం, అదేవిధంగా వివిధ యంత్ర పరికరాలకు సంబంధించి, ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి వాల్యూ అడిషన్, చిరుధాన్యాలతో ఉపోత్పత్తులు, నీమ్ బేస్డ్ ప్రోడక్ట్స్, డ్రోన్, ఇవన్నీ కూడా మనం రైతుల కొరకు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఒక చోట శాస్త్రవేత్తలను, తర్వాత రైతులను, అదేవిధంగా ఇండస్ట్రీ నుంచి కూడా వాళ్ళ పరికరాలు అయితేనేమి, వాళ్ళ వంగడాలు అయితేనేమి, వాటినన్నింటినీ కూడా ఇక్కడ ప్రదర్శన చేసి రైతులకు ఒక అవగాహన చేయాలనే ఉద్దేశంతో ఈ కిసాన్ మేళా ఆర్గనైజ్ చేయడం.